ఏముంటుంది భగవద్గీతలు అంటే సత్యము, దయ, జాలి, శ్రమ, ఐక్యత, శాంతి, సహనము, సుహృద్భావము, సద్భావము, తోటి మానవుల్ని ప్రేమించటము, మనము క్షేమంగా ఉండాలి అనుకోవటం అంటే మనతో పాటుగా లోకమంతా క్షేమంగా ఉండాలి అనుకునే ఒక సారమే భగవద్గీత వాణి. ఈ భగవద్గీత సారాన్ని ప్రపంచానికి అందించాలనే ప్రయత్నంలో భాగంగానే గీతా జయంతి ఉత్సవాలు ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది. ఈ గీతా జయంతి ఉత్సవాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే భగవద్గీత సందేశం ప్రపంచం మొత్తానికి అందాలి. అలా అందించాలి అంటే గీత పారాయణం జరగాలి. ఈ భగవద్గీత 108 ఉపనిషత్తుల్లో కూడా ప్రత్యేకమైంది. 700 శ్లోకాలతో అలరారుతూ ఉన్నది. ఈ శ్లోకాల నుండి యొక్క అంతరార్థము ఓంకార జనితమైన ఒక సామూహిక పారాయణం అనేది ఒక విస్తృతమైన ధ్వనిని, సుశ్రావ్యమైనటువంటి ఒక ధ్వని సంకేతాన్ని గాలిలోకి వ్యాప్తి చేస్తుంది. అలా గాలిలోకి వ్యాప్తి అనే శబ్ద తరంగాల వల్ల లోకమంతా కూడా ప్రకృతి ప్రశాంతంగా తయారైపోయి అందరికీ ఒక మంచి ఆహ్లాదభరితమైన వైబ్రేషన్స్ అందుతాయి. దానివల్ల మనసులో ఉన్నటువంటి యొక్క స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారం లాంటి భావాలు తొలగిపోయి ప్రతి మనిషి హృదయంలోకి శాంతి, సహనము, సుహృద్భావము, ప్రేమ అనే విశ్వజనీన భావాలు విస్తరిస్తాయి. అందుకోసమే ఎంత శ్రమకైనా వచ్చి ఒక పెద్ద పారాయణము ఖమ్మంలో పెట్టాలి అనుకున్నాము. మేము ఊహించింది 600 మంది అండి. ఇప్పుడు 1000 మంది మహిళలు ఈ రోజున. మరి ఇది మార్గశిర మాసము, హేమంత ఋతువు, చలి బాగా ఉంటుంది. అయినా సరే వీళ్ళు సమయానికి వచ్చి కూర్చొని మాకు సంపూర్ణంగా సహకరిస్తూ ఉన్నారు.